రాష్ట్రంలో 10 సార్లు ఎన్నికల బరిలోకి దిగి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి చుక్కలు చూపించిన రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని మళ్లీ అఖండ మెజారిటీతో గెలిపించి మంత్రిగా పంపేందుకు దళితులందరూ సిద్ధం కావాలని మహాసేన రాజేష్ పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ దళిత శంఖారావం సభ స్థానిక బుచ్చయ్య నగర్లో ఉన్న బీవీఆర్ కళ్యాణ మండపంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ, పి గన్నవరం టీడీపీ అభ్యర్థి సరిపిళ్ల రాజేష్, మాజీ మంత్రి టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు కేఎస్ జవహర్ తదితరులు హాజరయ్యారు. రాజేష్ మాట్లాడుతూ రూరల్ నుంచి పులిలా గోరంట్ల పనిచేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో కూడా గెలుపు ఆయనదేనన్నారు. దళితుల పౌరుషాన్ని, అంబేద్కర్ వారసత్వాన్ని జగన్ రుచి చూపించాలని, వచ్చే ఎన్నికల్లో ఒక్కొక్క దళితుడు 100 మందితో టీడీపీ జనసేన కూటమికి ఓట్లేసి గెలిపించేలా చైతన్యం తెచ్చుకోవాలని కోరారు. తనపై ఎక్కడైతే హత్య ప్రయత్నం జరిగిందో అక్కడ ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల తర్వాత గోరంట్లను తీసుకుని భారీ ర్యాలీ నిర్వహిస్తారని వెల్లడించారు. జగన్ ఎన్ని కేసులు పెట్టినా అంబేద్కర్ ఇచ్చిన ఈ గుండె తట్టుకుని నిలబడుతుందన్నారు. గోరంట్ల మాట్లాడుతూ దళితుల 27 పథకాలను రద్దు చేసి సబ్ ప్లాన్ నిధులను దుర్వినియోగం చేసి జగన్కు వచ్చే ఎన్నికల్లో దళితులు సరైన గుణపాఠం చెప్పాలన్నారు. రాజేష్ నాయకత్వాన్ని చంద్రబాబు ప్రోత్సహించారని, ఆయన వెన్నంటి గెలుపు కోసం పార్టీ శ్రేణులు పనిచేస్తాయన్నారు. ఇంకా సభలోనున్న కృష్ణ, టీడీపీ దళిత నాయకులు తలారిమూర్తి, రొంపిచెర్ల ఆంటోనీ, యార్లగడ్డ శేఖర్, జల్దీ కృపావరం, ముత్తాబత్తుల విజయ, గాలి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నేను మాట్లాడే మాటలు తక్కువ మాట్లాడతానంటే, ఎందుకంటే పెద్దలు ఆల్రెడీ అన్ని విషయాలు చెప్పుకుంటారు. జగన్మోహన్ రెడ్డి 2019లో గెలిచాడు. జగన్మోహన్ రెడ్డితో పాటు 150 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఆ గెలిచిన ఏ ఎమ్మెల్యే కూడా ఇప్పుడు రెండోసారి పోటీల్లో మహా అయితే 150 మందిలో 10 మంది ఉన్నారు. మిగతా వాళ్ళందరూ అక్కడ ఇక్కడికి, ఇక్కడ అక్కడికి, కొంతమంది గోష్ఠికి. కానీ గుర్తుపెట్టుకోండి, 10వ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పులి రాజమండ్రి రూరల్లో మాత్రమే ఉంది. 10వ, ఒకటోసారి, రెండోసారి కాదు, 10 సార్లు పోటీ చేసిన నాయకుడు 6 సార్లు గెలుపొందాడంటే ఆ నాయకుడికి ఎంత ప్రజాదరణ లేకపోతే గెలుస్తాడండి. అది మాత్రమే కాదు, ఆ నాయకుడు ఎంత మంచివాడు కాకపోతే మొన్న 2019లో మన పార్టీ 23 సీట్లు గెలిచింది. 23 సీట్లు గెలిస్తే ఆ 23 సీట్లు అంటే జగన్మోహన్ రెడ్డి చాలా వద్దని చెప్పాడు. మా సినిమాలు చెప్పేసి నేర్చాడు. నన్ను కోడికత్తో వచ్చేపోవడానికి రావాడు. 100 రకాల ఏడుపులు ఏడితే అన్ని రకాల ఏడుపులు ఏడిచిన రాజమండ్రి రూరల్లో పులి బుచ్చయ్య అన్న అన్నాడు. జగన్ రెడ్డికి నేను చెప్పడం కాదు, 2019 అతను టైం పడుతున్నప్పుడే చుక్కలు చూపించిన పులి చౌదరి గారు చెప్తున్నాడు. దాంతోపాటు 2019లో జనసేన పార్టీ విడిగా పోటీ చేశాడు. అవునా కదా? జనసేన పార్టీ విడిగా పోటీ చేసినా, అతను అబద్ధాలు చెప్పినా, అని ఏడుపులు ఏడ్చినా ఇక్కడ బుచ్చయ్య చౌదరి గారిని గెలవలేకపోయాడు. ఇప్పుడు 24లో జనసైన్యం కూడా మొత్తం ఉంది. ఇక తిరిగి ఉన్నారు అనుకున్నాను. ఎక్కడ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం జనసేన కూటమికి తిరిగిలేదండి. 100 ఎక్కువన్నాయా, 100 కేసులు పెట్టాడు. అందుకనే మహాసేన రాజేష్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు పాసులో పాసు పోతాయి, ప్యాంట్లో పాసులు పడతాయి. ఇలాంటి యువకుల్ని ఎంకరేజ్ చేయాల్సింది పోయి మోసం చేసి, దగా చేసి అధికారంలోకి వచ్చాక అనగదొక్కుతుంటే ఎలుగెత్తు చాడుతున్న వ్యక్తి రాజేష్ గారు. ఎన్నాళ్ళు అనగదొక్కుతాడు, ఎన్నాళ్ళు మనని అనగదొక్కి పైకి వెళ్తాడు. అవినీతి అక్రమాలతో రాజ్యం వెళ్తున్న జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి యువకులు గుణపాఠం చెబుతా ఉన్నారు. రేపు భవిష్యత్తు మీది. మీకోసం తెలుగుదేశం, మీకోసం అన్న రామారావు గారు పెట్టినటి నుంచి పార్టీ తరఫున మీకు పనిచేస్తా ఉన్నాం. ఒకసారి మోసం చేశాడు, దగాపడ్డ తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా ఆలోచించండి. ఒక్కసారి 5 ఏళ్లలో ఒక ఉద్యోగం ఇచ్చాడా, ఒక ఉపాధి కల్పించాడా, ఒక ఇల్లు ఇచ్చాడా, ఏదైనా జరిగిందా మనకి సంక్షేమం? అధిక ధరలతో సతమతమైపోతున్నాం. 9 సార్లు కరెంట్ రేట్లు పెంచాడు. ఏదో పైన కొడుకు కింద తండ్రి ఉంటే కరెంట్ రేట్లు పెరిగినాయి అని చెప్పి పెన్షన్ రద్దు చేశాడు. ఇలాంటి దౌర్భాగ్య ప్రభుత్వాన్ని నేను ఏనాడు చూడలే.